నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయంపై చర్చించబోతున్నాము. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరు? యూపీఎస్సీ లాగా ఒక మహిళను లేదా సీనియర్ ఐపీఎస్ అధికారికే ఛాన్స్ ఉందా? చూద్దాం. ప్రస్తుతం ఏపీపీఎస్సీ చైర్మన్ స్థానం ఖాళీగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ఈ నియామకాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ పదవి ఎంతో కీలకమైనది, ఎందుకంటే ఇది రాష్ట్ర సేవల్లో పారదర్శకతను, నియామకాలను పర్యవేక్షించే బాధ్యత వహిస్తుంది. 2 ప్రధాన ఎంపికలు ఉన్నాయి. మొదట, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళను నియమిస్తుందా? లేదా ఇతర రాష్ట్రాల మాదిరిగా సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమిస్తారా? ముందుగా, మహిళా నేతృత్వం గురించి మాట్లాడుకుందాం. ఇటీవల యూపీఎస్సీ చైర్మన్గా ప్రీతి సూదన్ నియామకమవడం దేశంలో ఒక పెద్ద మైలురాయి. ఈ నియామకం మరిన్ని మహిళా నాయకులకు ఉన్నత స్థానాలకు చేరడానికి మార్గం చూపింది. ఇది లింగ సమానత్వానికి ఒక మంచి అడుగు. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసిందనే అధికారిక సమాచారం లేదు. కానీ ప్రీతి సూదన్ నియామకం తీసుకొచ్చిన మార్పు కారణంగా ఇది ఒక బలమైన అవకాశమని భావించవచ్చు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా రాష్ట్రాల చైర్మన్గా సీనియర్ ఐపీఎస్ అధికారులను నియమించడం అనేక రాష్ట్రాల్లో జరుగుతోంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ట్రెండ్ను అనుసరించి ఏఆర్ అనురాధ 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించబడే అవకాశం ఉంది. ఏఆర్ అనురాధకు గొప్ప సర్వీస్ రికార్డు ఉంది. ఆమె నియమితులైతే అక్టోబర్ 2025 10న ఆమె రిటైర్ అవుతారు. అనురాధ మేడం అనుభవంకి అవసరమైన నాయకత్వాన్ని తీసుకురావచ్చు. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లో చూసినట్లుగా ప్రస్తుతం అనేక రాష్ట్రాలలో ఐపీఎస్ అధికారులు పీఎస్సీ చైర్మన్లుగా ఉన్నారు. వీరిలో ఒడిశా పీఎస్సీ ఐపీఎస్ అరుణ్ కుమార్ సరంగి, తెలంగాణ పీఎస్సీ ఐపీఎస్ మహేందర్ రెడ్డి, జమ్మూ కాశ్మీర్ పీఎస్సీ ఐపీఎస్ ఏకే చౌధరి, పంజాబ్ పీఎస్సీ ఐపీఎస్ జతిందర్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ పీఎస్సీ ఐపీఎస్ రమేశ్వర్ సింగ్ ఠాకూర్, జార్ఖండ్ పీఎస్సీ ఐపీఎస్ అమితాబ్ చౌధరి, మహారాష్ట్ర పీఎస్సీ ఐపీఎస్ రజనీష్ సేథ్. ఏఆర్ అనురాధ మేడం లేదా ఇంకెవరైనా ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేవల భవిష్యత్తుకు కీలకం. ఈ నిర్ణయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఏపీపీఎస్సీ చైర్మన్గా ఎవరు కావాలని మీరు అనుకుంటున్నారు? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష తేదీ గురించి నా అభిప్రాయం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష 2024 చివరలోనూ, నవంబర్ లేదా డిసెంబర్, లేదా 2025 మొదట్లోనూ నిర్వహించే అవకాశం ఉంది. అయినప్పటికీ అధికారిక ప్రకటన వచ్చే వరకు స్పష్టత ఉండదు. ప్రభుత్వం యొక్క సన్నాహాలు మరియు ఇతర అనుమతులపై ఆధారపడి ఉంటుంది.